హాయ్! దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నంబర్ 32. స్నిగ్ధ కోపం తెచ్చుకుంటూ పైకి లేచి, హలో మిస్టర్, నా క్యారెక్టర్ గురించి అలా ఎలా మాట్లాడుతున్నావు? అసలు నా గురించి నీకేం తెలుసు? అని అడుగుతుంది. జీన్స్ మీద శారీ కట్టుకుని వచ్చిన నీ గురించి నేను ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు అంటాడు సామ్రాట్. సామ్రాట్ మాటలకి ఆ ముగ్గురు కంగు తింటారు. స్నిగ్ధ తనకు తానుగా చూసుకునేసరికి జీన్స్ మీద శారీ కట్టినట్టుగా క్లియర్గా కనిపిస్తుంది. చూడండి చంద్రమౌళి గారు, మీ అమ్మాయి స్నిగ్ధ బిజినెస్ వ్యవహారాలు చూసుకోవడం నాకు ఇష్టం లేదు. లేడీస్తో నేను అస్సలు పెట్టుకోలేను. ఖచ్చితంగా మీ అమ్మాయి బిజినెస్ వ్యవహారాలు చూసుకోవాలనుకుంటే మీతో ఈ బిజినెస్ పార్ట్నర్షిప్ నుంచి విడిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని స్నిగ్ధ వైపు కోపంగా చూస్తూ చెప్తాడు. చంద్రమౌళికి సామ్రాట్తో అవసరం ఉంది కాబట్టి, సరే సామ్రాట్, నీకు ఇష్టం లేకపోతే స్నిగ్ధ బిజినెస్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోదు, ఎప్పట్లాగానే మనం బిజినెస్ నడిపిద్దాం అని అంటాడు. ఓకే, అలా అయితే నాకు అభ్యంతరం లేదు అని చెప్పి సామ్రాట్ కళ్ళకు గ్లాసెస్ పెట్టుకొని తనని షార్ప్ లుక్తో స్నిగ్ధని కోపంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బిజినెస్కే నన్ను కాదంటున్నాడంటే ఇక నాతో పక్కలో పడుకోవడానికి అంత ఈజీగా ఒప్పుకునేలాగా లేడు. ఎలా ఈ సామ్రాట్ని హ్యాండిల్ చేయాలి అని స్నిగ్ధ ఆలోచిస్తూ ఉంటుంది. నువ్వెంత చించుకున్నా ఆ సామ్రాట్ నీకు లొంగే రకం కాదులే కానీ వదిలే అంటుంది గాయత్రి. అతన్ని ఎలా లొంగ తీసుకోవాలో నేను చూసుకుంటాను కానీ అసలు శక్తి బిడ్డకు తండ్రి ఎవరై ఉంటారమ్మా అని అడుగుతుంది స్నిగ్ధ. దాని మీద లేనిపోని బురద చల్లుతున్నాం కానీ నిజానికి అది నిప్పు. కాకపోతే ఆ రోజు కాలేజ్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు దాన్ని ఎవరో ఆగం చేశారు కదా, బహుశా ఆ బిడ్డకు తండ్రి తనని బలాత్కారం చేసిన వాడే ఉండొచ్చు అని అంటుంది గాయత్రి. ఇప్పుడు దాని విషయాలు ఎందుకు మాట్లాడుతున్నారు అని చిరాకు పడతాడు చంద్రమౌళి. అది అంత ధైర్యంగా పెళ్ళి కాకుండా ఒక బిడ్డకు తల్లి అయ్యి ఆ బిడ్డని పెంచుతున్నందుకు ఆశ్చర్యంగా ఉంది నాన్న అంటుంది స్నిగ్ధ. ఇప్పుడు తన గురించి చెడుగా చెప్పడానికి ఆ బిడ్డ మనకు అవకాశంగా దొరికింది. లేదంటే ఆ శక్తి మన నుంచి దూరంగా ఎందుకు వెళ్ళిందో నమ్మించడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది అంటాడు చంద్రమౌళి. అది నిజమే అంటుంది గాయత్రి. శక్తిని ఆగం చేసిన మనిషి ఎవరై ఉంటారా అని స్నిగ్ధ ఆలోచిస్తూ ఉంటుంది. విక్రమాదిత్య గారు సెక్యూరిటీతో ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగ్గానే మీడియా వారిని కవరేజ్ చేస్తుంటారు. అందులో శక్తి కూడా తన డ్యూటీలో భాగంగా వారిని కవరేజ్ చేస్తుంటుంది. శక్తి వారిని డైరెక్ట్గా చూస్తుంటే తన మనసు ఏదో అలజడికి గురవుతున్నట్టుగా ఉంటుంది. వారు బిజినెస్ మ్యాగ్నెట్ హోదాలో చాలా డిగ్నిటీగా కనిపిస్తూ ఉంటారు. ఎక్కువ వయసు ఉన్నా కూడా కుర్రకారితో సమానంగా అనిపిస్తూ పెదవుల మీద చెదిరిపోని చిరునవ్వుతో హుందాగా నడుస్తూ ముందుకు వస్తుంటారు. వారి పక్కన ఉన్న బౌన్సర్స్ ఆయనకి సెక్యూరిటీని కల్పిస్తూ ఉంటారు. వారి పిఏ అయిన చక్రవర్తి మీడియాతో మాట్లాడుతూ, ప్లీజ్ సార్, ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెడతారు, అప్పుడు మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తారు అంటూ మీడియాని సమాధానపరుస్తుంటాడు. వారు మాత్రం మీడియా వైపు చూసి చిన్న చిరునవ్విచ్చి ఏమీ మాట్లాడకుండా బౌన్సర్స్తో కలిసి హుందాగా వెళ్ళిపోయి వారి కోసం వచ్చిన కారులో చక్రవర్తితో కలిసి ఎక్కి అక్కడి నుంచి బయలుదేరతాడు. శక్తి తన కెమెరాతో వారిని కవరేజ్ చేసి భారమైన మనసుతో ఫీల్ అవుతూ, వీరిని నేను ఎప్పుడో చూసినట్టుగా అనిపిస్తుంది, కానీ ఆ ఛాన్స్ లేదు కదా అని అనుకుంటుంది. విక్రమాదిత్య గారు కారులో కూర్చొని ఆ భాగ్యనగర్ని చూస్తూ వెళ్తుంటాడు. గతంలో కాలేజీలో చదువుకునే రోజుల్లో ప్రాణంగా ప్రేమించిన ప్రభావతితో కలిసి సరదాగా ఆ నగరాన్ని చుట్టేయటం గుర్తొస్తూ ఉంటుంది. వారి జీవితంలో మిగిలిపోయిన మధురజ్ఞ స్మృతులు గుర్తుకు రాగానే కళ్ళు చెమ్మగిల్లుతుంటాయి. డ్రైవర్ పక్కన కూర్చున్న చక్రవర్తి వెనుక సీట్లో కూర్చున్న విక్రమాదిత్య గారి వైపు తిరిగి, 5 సంవత్సరాల క్రితం భాగ్యనగరంలో అడుగుపెట్టి మళ్ళీ ఇప్పుడు వచ్చారు, మళ్ళీ ఇన్ని రోజులకు వస్తున్నారు కదా, మీ ఫీలింగ్ ఎలా ఉంది సార్ అని అడుగుతాడు. మనసు నిండా బాధతో కళ్ళు చెమ్మగిల్లుతుంటే ఆ బాధని కంట్రోల్ చేసుకుంటూ, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా యూఎస్కి తిరుగు ప్రయాణం పెట్టుకోవాలనుకుంటున్నాను చక్రవర్తి, ఇదే నా ఫీలింగ్ అని అంటాడు. ఆ సమాధానం విని చక్రవర్తి కాస్త ఆశ్చర్యపోతూ వారి ఉన్న పరిస్థితిని గమనించుకొని,
ఇక ఏమీ మాట్లాడలేకపోతుంటాడు. విక్రమాదిత్య గారు బాధతో కళ్ళు మూసుకొని, అమ్మో! లేని ఈ గడ్డ మీద అసలు అడుగు పెట్టాలనిపించడం లేదు. కానీ పుట్టిన భూమిని మర్చిపోకూడదని ఒక కృతజ్ఞతతో అప్పుడప్పుడు ఇండియాకొస్తున్నాను అని అనుకొని కన్నీళ్ళు తుడుచుకుంటాడు. శక్తి అలజడితో కూడిన మనసుతోనే తీసుకున్న వీడియో కవరేజ్ని ఆఫీస్కి పంపించి హాస్పిటల్లో ఉన్న తల్లి దగ్గరికి చేరుకుంటుంది. ఎప్పుడు ఏదో ఒక గొడవ చేస్తే ప్రభావతి ఆ రోజు మాత్రం సైలెంట్గా కూర్చొని ఉంటుంది. శక్తి తల్లి పక్కన కూర్చొని ఏంటమ్మా అలా ఉన్నావు అని అడుగుతుంది. తను శక్తిని చూసినా ఏమీ మాట్లాడకుండా పిచ్చి చూపులు చూస్తుంటుంది. నాతో ఏదైనా మాట్లాడమ్మా అని అంటుంది శక్తి. కానీ ప్రభావతికి శక్తి మాటలేవి తన మైండ్కి ఎక్కడం లేదు. తన మైండ్లో కూడా విక్రమాదిత్య గారి జ్ఞాపకాలు తిరుగుతూ ఉంటాయి. శక్తి ఎంత మాట్లాడించాలని చూసినా తను మాత్రం మౌనంగా పిచ్చి చూపులు చూస్తుంటుంది. తన కళ్ళ నిండా ఏవో బాధలు కమ్ముకుంటాయి. కానీ శక్తి తన కళ్ళలో ఉన్న ఆ బాధల్ని గమనించలేకపోతుంటుంది. శక్తి తల్లి మొహం చేతిలో తీసుకొని విరబోసి పిచ్చి పిచ్చిగా ఉన్న తన జుట్టును సరిచేసేసరికి ప్రభావతి మొహం పచ్చని మేలిఛాయతో అందంగా కనిపిస్తూ ఉంటుంది. నువ్వు ఇప్పుడే ఇలా ఉన్నావంటే వయసులో ఇంకా ఎలా ఉండేదానివా అమ్మా అని అంటుంది నవ్వుతూ. కానీ ప్రభావతి ఆ మాటలు ఆలకించుకోకుండా గతం తాలూకు జ్ఞాపకాల్లో విక్రమాదిత్య కూడా తన మొహాన్ని అలా చేతిలో తీసుకొని ప్రేమగా మాటలు చెప్పడం గుర్తొచ్చి ఆది ఆది విక్రమాదిత్య గారి పేరు షార్ట్కట్లో ఆది అని అంటూ ఉంటుంది. ఆది ఏంటమ్మా అని అడుగుతుంది శక్తి అర్థం కానట్టుగా, అర్థం చేసుకోలేక. కానీ తను అదే పదాన్ని పదే పదే చెప్తుంటుంది. అప్పుడే డాక్టర్ దగ్గరికి వచ్చి ఈ ఆది అనే పదాన్ని ఇప్పుడు అనటం కాదమ్మా, ఇంతకుముందు ఎన్నోసార్లు కూడా ఆ పదాన్ని పలికింది. తను దేని గురించి అంటుందో తెలుసుకోగలిగితే మీ అమ్మగారిలో కాస్తైనా ఇంప్రూవ్మెంట్ తేవటానికి ఆ దారిలో ప్రయత్నాలు చేయొచ్చు. ఈ ఆది అనే పదాన్ని పలకడం వెనక ఉన్న అర్థం ఏమిటో నీకేమైనా తెలుసా శక్తి అని అడుగుతాడు డాక్టర్. నాకు జ్ఞాపకం ఎదిగిన దగ్గర నుంచి మా అమ్మని ఇలా పిచ్చిదానిలాగానే చూస్తున్నాను డాక్టర్. అంతకుమించి మా అమ్మ గురించి నాకు ఏమీ తెలియదు అంటుంది శక్తి. కానీ ప్రభావతి మైండ్లో విక్రమాదిత్యతో తను అన్యోన్యంగా ఉన్న సందర్భాలు గుర్తొస్తూ ఉంటాయి. నేను ఆల్రెడీ మీ కంపెనీ ప్రోగ్రెస్ గురించి విక్రమాదిత్య గారితో చర్చించా సామ్రాట్. యూ డోంట్ వరీ, నేను చూసుకుంటాను కదా అంటాడు చక్రవర్తి ఫోన్లో. థ్యాంక్ యూ చక్రవర్తి గారు. ప్రెస్ మీట్ ఉంటుందని చెప్తున్నారు కదా, ప్రెస్ మీట్ తర్వాత నేను సార్ని కలుస్తాను. ఒకసారి నాకు వారి అపాయింట్మెంట్ ఇచ్చే ఏర్పాటు చేయండి అంటాడు సామ్రాట్. అపాయింట్మెంట్ అవసరం లేదు సామ్రాట్. ఎలాగూ సార్ నేను షేర్ హోల్డర్గా చేసుకోవడానికి ఆసక్తిగా ఉన్నారు కాబట్టి అపాయింట్మెంట్ లేకుండానే నువ్వు వారిని కలిసి అవకాశాన్ని నేను కల్పిస్తాను అంటాడు చక్రవర్తి. చక్రవర్తి మాటలు వింటున్న సామ్రాట్కి సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. సామ్రాట్ ఆఫీసులో ఉన్న ఇన్ఫార్మ్ ద్వారా విషయం తెలుసుకున్న భరత్ మేనేజర్ ప్రకాష్ భరత్కి చెప్తాడు. అంటే ఈ అవకాశం కూడా సామ్రాట్కి వెళ్ళిపోతుందా ప్రకాష్ అని ఆవేశపడుతుంటాడు భరత్. విక్రమాదిత్య గారి పిఏ అయిన ఆ చక్రవర్తితో సామ్రాట్కి మంచి రిలేషన్ ఉంది సార్. కంపెనీ ప్రోగ్రెస్ కాకుండా సామ్రాట్కి చక్రవర్తితో ఉన్న పరిచయం వల్ల కూడా ఈ అవకాశాన్ని సామ్రాట్ చేదక్కించుకునేలాగా ఉన్నాడు అని చెప్తాడు మేనేజర్ ప్రకాష్. అంటే నేను మరొకసారి ఆ సామ్రాట్ చేతులు ఓడిపోతున్నానా అని కసిగా అనుకుంటాడు భరత్. అప్పుడే శక్తి డోర్ తీసుకుని లోపలికి వస్తుంది. ప్రకాష్ భరత్ శక్తి వైపు చూస్తాడు. బిజీగా ఉన్నట్టుంది భరత్, నిన్ను డిస్టర్బ్ చేశానా అని అడుగుతుంది శక్తి. బిజీగా ఉంటే నిన్నెందుకు రమ్మని చెప్తాను, ఏమీ లేదులే రా అని పిలుస్తాడు భరత్. ఓకే సార్, నేను మళ్ళీ కలుస్తాను అని చెప్పి ప్రకాష్ శక్తి వైపు సైడ్ లుక్ ఇస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బయటికి వచ్చిన ప్రకాష్ శక్తి వచ్చిన విషయాన్ని ఫోన్ చేసి ఎవరికో చెప్తుంటాడు. నన్ను ఎందుకు రమ్మన్నా భరత్ అని అడుగుతుంది శక్తి. భరత్ తనకి ఎదురుగా వచ్చి ఒక ప్రేమికుడు ఒక ప్రియురాల్ని ఎందుకు రమ్మంటాడో అందుకే రమ్మన్నాను అంటాడు. శక్తి కోపంతో అది వ్యతిరేకించబోతుండగా ఆ మాటలు బయటికి రానివ్వకుండా తన నోటి మీద చేపెట్టి
ప్లీజ్ శక్తి, అసలే నేను చిరాగ్గా ఉన్నాను. నీ మాటలతో నన్ను ఇంకా చిరాకు పెట్టకు అని అంటాడు. భరత్ మొహంలో కనిపిస్తున్న అసహనాన్ని శక్తి గమనిస్తూ తన నోటి మీద ఉన్న భరత్ చేతి తీసి, ఏమైంది భరత్, ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతుంది. విక్రమాదిత్య గారి కంపెనీలో షేర్ హోల్డర్గా జాయిన్ కావడానికి ప్రయత్నం చేస్తున్నాను. కానీ దీని రిజల్ట్ నన్ను బాధ పెట్టేలాగుంది శక్తి. ఈ అవకాశం కూడా సామ్రాట్కి పోయేలాగా ఉంది. అంటే నేను సామ్రాట్ చేతిలో మరొకసారి ఓడిపోతున్నాను అని అంటాడు. వారి కంపెనీ షేర్ హోల్డర్గా సామ్రాట్ పోటీ పడుతున్నాడు అనుకున్నప్పుడు మరి నువ్వెందుకు ప్రయత్నం చేసి బాధపడటం భరత్ అని అడుగుతుంది శక్తి. అంటే ఆ సామ్రాట్కి భయపడుతూ పిల్లిలాగా కూర్చోమంటావా శక్తి అని అడుగుతాడు. పిల్లిలాగా కాదు భరత్, ఎదిరించే స్టామినా లేనప్పుడు ఊరుకోమని చెప్తున్నాను అని అంటుంది. ఆ మాటలకు భరత్ ఆవేశపడుతూ చేయిని గట్టిగా అక్కడున్న విండోకి గుద్దుకుంటాడు. దాంతో ఆ చెయ్యికి దెబ్బ తగిలి రక్తం కారుతుంటుంది. అది చూసి శక్తి ఒక్కసారిగా షాక్ అవుతుంటుంది. ఏంటి భరత్, నీ పిచ్చి పని, ఇంత కోపం ఎందుకు వస్తుంది అంటూ దగ్గరకు వచ్చి తన దగ్గరున్న కర్చీప్ తీసి భరత్ చేతికి కడుతుంటుంది. మా శత్రుత్వాన్ని చిన్నప్పటి నుండి చూస్తున్నావు, నువ్వే ఇలా మాట్లాడుతుంటే మరి నాకు కోపం రాక ఎలా ఉంటుంది శక్తి అని అరుస్తాడు భరత్. భరత్ ఉన్న ఆవేశానికి శక్తి మాట్లాడితే ఇంకా ఆవేశపడిపోతాడేమోనని మౌనంగా చేతికి కట్టు కడుతుంటుంది. దాదాపు సామ్రాటిది నాది బిజినెస్ ఫోక్దెస్ సమానంగా ఉంటుంది శక్తి. ఇంకా చెప్పాలంటే ఈ మధ్య ఆ చంద్రమౌళి వ్యవహారం వల్ల సామ్రాట్ బిజినెస్ బ్రాండ్ కాస్త పడిపోయిందని చెప్పాలి. కానీ ఆ సామ్రాట్ చక్రవర్తి సహాయంతో విక్రమాదిత్య గారి కంపెనీలో షేర్ హోల్డర్గా జాయిన్ అవ్వాలని చూస్తున్నాడు. ఆ సామ్రాట్కి చక్రవర్తి రిలేషన్ ఉన్నట్టు నాకు కూడా వారికి సంబంధించిన వాళ్ళతో ఎవరైనా రిలేషన్ ఉంటే బాగుండు అనిపిస్తుంది శక్తి అని అంటాడు భరత్. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.